హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మీడియా టెక్నికల్ ఛానల్. టుడే మనం బేసిక్ కమాండ్స్లో పార్ట్ 2 చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పార్ట్ 2లో మొత్తం కమాండ్స్ అన్ని కవర్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేయాలో తీసుకున్నాం. ఇప్పుడు ప్లస్ కమాండ్ ద్వారా మనం చెక్ చేసుకుంటూ కాపీ ఎలా చేద్దాం చెప్తాను. ఫస్ట్ మనం ఆల్రెడీ ఒక ఫైల్ ఉంటుంది కదా, క్రియేట్ చేసిన ఏదైనా ఒక ఫైల్ తీసుకోండి. సిపి ఫర్ కాపీ. నేను ఫైల్ 1 మీకు ప్రజెంట్ ఏంటంటే ఫైల్ 1లో ఏ కంటెంట్ ఉందో చూపిస్తున్నాను. ఫైల్ 1 దిస్ ఈజ్ a cat command file that file contains this is text. ఓకే, ఇప్పుడు మనం వేరే దాంట్లోకి కాపీ చేద్దాం. సిపి ఫస్ట్ సోర్స్ ఫైల్ 1, ఫైల్ 4 ఇద్దాం. ఆల్రెడీ ఫైల్ 3 ఉన్నాయి కాబట్టి ఫైల్ 4. ఓవర్ రైడ్ ఆల్రెడీ కంటెంట్ ఉంది. ఓవర్ రైడ్ అంటే వైఎన్ ప్లస్ అంటే ఓవర్ రైడ్ అయిపోతుంది. లేదు మీరు అపాయింట్ చేయాలన్నా చేయొచ్చు. నాకు ఫైల్స్ చాలా ఉన్నాయి, కొన్ని డిలీట్ చేస్తాను. ఆర్ఎం ఫైల్ 3 ఫైల్ 2 డిలీట్ చేస్తాను. ప్లస్ కమాండ్ ద్వారా చెక్ చేస్తాను. ఓకే, మన కాపీ అనేది అయిపోయింది. ఆల్రెడీ మీకు రెండింటిలో ఒకటే కంటెంట్ ఉందా లేదా చెక్ చేయడానికి క్యాట్ కమాండ్. ఫైల్ 4 అందులో కూడా అదే కంటెంట్ ఉంది. సపోజ్ నేను ఏంటంటే ఫైల్ 1లో మోడిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను. క్యాట్ ఫైల్ 1 ఇప్పుడు టైప్ చేసేటప్పుడు మిస్టేక్ లేకుండా చూసుకోలేదంటే ఇలా ప్రాబ్లమ్ వస్తుంది. సరే, నేను ప్రెస్ చేశాను. మీరు ఇలా ప్రెస్ చేస్తే కనుక క్యాన్సిల్ చేయడానికి కంట్రోల్ C. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మనం డబ్ల్యూ క్రియేట్ చేయాలి. ఫైల్ 1 తర్వాత నేను టుడే బేసిక్ కమాండ్స్ పార్ట్ 2 నేను దీన్ని యాడ్ చేశాను, అమెండ్మెంట్ చేశాను, ట్యాంక్ యాడ్ చేశాను. చూడండి అమెండ్మెంట్ చేశాను, చెక్ చేయండి. దీనికి క్యాట్ ఫైల్ అమెండ్ అయింది. సేమ్ కంటెంట్ని మనం దీంట్లో ఫైల్ 4లో కూడా యాడ్ చేద్దాం. నార్మల్గా మనం యూజ్ చేస్తే కనుక అది ఓవర్ రైడ్ అవుతుంది. కాపీ కమాండ్ కాపీ ఫైల్ 1 ఫైల్ 4 ఇస్తే మనకు అందులో ఉన్న ప్రీవియస్ కంటెంట్ అనేది లాస్ అయిపోతుంది. అలా కాకుండా మనం చేయాలంటే వేరే ఎలా చెక్ చేద్దాం. క్యాట్ ఫైల్ 1 డబ్ల్యూ క్రియేట్ ఫైల్ 4 చెక్ చేద్దాం.
ఫైల్ 4. సో అందులో ఉన్న కంటెంట్ ఏంటి అనేది ఈ కంటెంట్ చూపించడానికి ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ప్రాబ్లం అనేది లేదు. నెక్స్ట్ కమాండ్ డైరెక్టరీని ఎలా కాపీ చేయాలో చూద్దాం. ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది కదా, కాపీ డౌన్లోడ్స్ని డెస్క్టాప్ మీద కాపీ చేద్దాం. డౌన్లోడ్స్ డెస్టినేషన్ నేమ్ డెస్క్టాప్ అంటే డెస్క్టాప్. సో ఇది మీటింగ్ అవుతుందో ప్రాసెస్ అనేది మనకి వర్క్ అవ్వలేదు. ఇక్కడ ఎలాంటి ప్లేస్లో ఉందంటే మనం ఒక కీవర్డ్ ఉంది, పర్మిషన్స్ ఉన్న ఇవ్వాల్సి ఉంటుంది. -RPS, R means recursive, B means verbose, F means permissions. Sorry, not F, P, permissions. ఇప్పుడు ఇది కాపీ అయిందా లేదా చెక్ చేద్దాం. డెస్క్టాప్ ఓపెన్ చేస్తాను. చూసారు కదా డౌన్లోడ్స్ అనే ఫైల్ వచ్చింది డైరెక్ట్. ఇలా కావాలంటే LS కమాండ్లో చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కూడా డౌన్లోడ్స్ ఉంది, ఇక్కడ కూడా డౌన్లోడ్స్ ఉంది. మీరు చెక్ చేసుకోవాలంటే CD డెస్క్టాప్ డెస్క్టాప్లో ఉన్నాము. దీంట్లో వెళ్ళేస్తున్నాను. ఇందులో డౌన్లోడ్స్ ఉంది కదా, ఇది డౌన్లోడ్స్. ఓకే, ఇప్పుడు మనము రీనేమ్ ఎలా చేయాలో చూద్దాం. ఫైల్ 4 ఉంది కదా, న్యూ నేమ్ సపోజ్ నేను యూనిక్స్ ఇస్తాను. సారీ, ఇది వర్క్ అవ్వలేదు. యాక్చువల్లీ సింటాక్స్ అయితే కరెక్టే. సరే ట్రై చేద్దాం. దివ్య ఉంది కదా, దివ్య ఫైల్ని సపోజ్ H1 అన్నట్టు సపరేట్ ఇస్తాను. ఓకే, ఇది ఎందువల్ల వర్క్ అవ్వట్లేదో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు మనం డెస్క్టాప్ మీద ఉన్నాం కాబట్టి అందువల్ల మనకు అది వర్క్ అవ్వట్లేదు. మనం దీనికి బ్యాక్ రావాలంటే కమ్ బ్యాక్, CD కమాండ్ యూజ్ చేసుకుని బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు వర్క్ అవుతుంది. సపోజ్ మూవ్ చేయాలనుకుంటున్నాను. ఫైల్ 4 ఇస్తాను. యూనిక్స్ ఇచ్చాను. మనం ఇప్పుడు LS కమాండ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇంతకు ముందర మనకు ఫైల్ 4 ఉంది, ఇప్పుడు ఫైల్ 4 అనేది లేదు, యూనిక్స్ అనేది కొత్తగా క్రియేట్ అయింది. అదేవిధంగా డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ అనేవి ఎలా మూవ్ చేయాలో చూద్దాం. డైరెక్టరీ ఇప్పుడు ఫైల్ ఎలా మూవ్ చేయాలో చూసాను. డైరెక్టరీస్ రీనేమ్ ఎలా ఇవ్వాలో చూద్దాం.
ఇక్కడ జూమ్ ఉంది, జూమ్ నేమ్ చేంజ్ చేద్దాం. MV ఫస్ట్ సోర్స్ జూమ్, దీన్ని సన్ అని చేంజ్ చేస్తాను. LS కమాండ్ కూడా అచీవ్ చేసుకుంటాం. జూమ్ లేదు, ఇది సన్ అని వచ్చింది. సో కమాండ్ అనేది వర్క్ అయింది. ఫిల్టర్ కమాండ్ ద్వారా మనం సింగిల్ వాయిని ఎలా ఫిల్టర్ చేయాలో చూద్దాము. దానికి మనం గ్రెఫ్ కమాండ్ యూజ్ చేయాలి. గ్రెఫ్. నేను రూట్లో లాగి ఉన్నాను కాబట్టి రూట్ ఇస్తాను. ఫైల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ డైరెక్టరీ నేను ఇచ్చేసి COSWD ఇక్కడ నో సర్చ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అని చూపుతుంది. గ్రెఫ్ గ్రెఫ్ రూట్ స్పేస్ etc COSWD. ఇప్పుడు మనం ఓన్లీ ఏంటంటే రూట్ అనేది, గ్రెఫ్ ఏంటంటే ఓన్లీ రూట్ అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడ మాత్రం హైలైట్ అవుతుంది. అలా మనం ఫిల్టర్ చేయొచ్చు. అదేవిధంగా చూసిగా ఫైల్ టైప్స్ అనేది తెలుసుకోవాలనుకున్నాం అనుకో, ఫైల్ తర్వాత ఆస్ట్రిక్, ఓకే ఇది కూడా వర్క్ అవ్వదు. మనం ఫైల్ స్పేస్ ఆస్ట్రిక్ ప్లస్ ఫైల్ స్పేస్ ఆస్ట్రిక్ ఇవ్వాలి. ఇలా ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి ఆ ఫైల్ ఆ డైరెక్ట్ దేనికి సంబంధించి ఏ కేటగిరీ, లైక్ ఆస్కీ టెక్స్టా లేదంటే ఇమేజ్కి సంబంధించిన PDF ఫైల్ అనేది మీకు ఆ టైప్ అనేది మనకి డిస్ప్లే చూపెడుతుంది. అదేవిధంగా అది ఎంటీగా ఉంటే ఎంటీ డైరెక్టరీ అనేది చూపిస్తుంది. అదేవిధంగా డేట్ అండ్ టైం, డేట్ ప్రజెంట్ చెక్ చేసుకోండి. డేట్ ఫ్రైడే జూలై 14. సపోజ్ మనం డేట్ చేంజ్ చేయాలంటే దానికి డేట్ -s స్మాల్ s డబుల్ కోట్ స్టార్ట్ చేసి మీరు ఎగ్జాక్ట్గా అందులో ఇది ఏ ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్ అని టైప్ చేస్తే సరిపోతుంది. పైన ఎలా ఉందో మీకు ఏ డేట్ కావాలో ఆ ఫార్మాట్ టైప్ చేస్తే మీరు ఖచ్చితంగా దాంట్లోకి ఆ డేట్ అనేది చేంజ్ అయిపోతుంది. అదేవిధంగా మీకు క్యాలెండర్ ఎలా చూడాలి, సపోజ్ క్యాలెండర్ ఏ మంత్ ఉంటుందో కరెంట్ మంత్ చూపిస్తుంది. సపోజ్ మీరు 2005 క్యాలెండర్ చూడాలనుకుంటున్నారు అనుకుని క్యాల్ 2005 5 less 2005 కంప్లీట్ క్యాలెండర్ అనేది మనకు వచ్చేసింది. నెక్స్ట్ క్యూ ప్రెస్ చేస్తే ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు నేను 2018 క్యాలెండర్ చూడాలనుకుంటున్నాను. 2008కి
చేంజ్ చేద్దాం 2018. ఇక్కడ లెస్ అయినా ఇవ్వచ్చు, మోర్ అయినా ఇవ్వచ్చు. కాల్చాలంటే మనకు ప్రింట్ చేసింది. సపోజ్ మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం అనుకో, విండోస్లో అయితే సెర్చ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఫైండ్ ఉంది. ఫైండ్ ఐఫన్ నేమ్ ఐనేమ్, ఇది సింటాక్స్. ఇక్కడ మనం ఏ ఫైల్ ఫైండ్ చేయాలి. సపోజ్ నేను ఫైల్ 1 ఫైల్ 1 ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. అయితే ఫైల్ 1 ప్రెస్ చేసాను. మేబీ అది ఉంటే కనుక కరెక్ట్గా చూపెడుతుంది. ఏ లొకేషన్లో ఉంది. సపోజ్ మీకు రిజల్ట్ రావడం లేట్గా ఉంటే కంట్రోల్ C చేసేసి స్టాప్ అయిపోతుంది. LS కమాండ్ ఫైల్ 1 ఉంది. ఫైండ్ /hyphen INAME అనకొండ ఉంది కదా, అది కాపీ చేస్తున్నాను. అనకొండ సేవ్ చేయండి. సారీ, కమాండ్ ఇందులో వర్క్ అవ్వట్లేదు. సపోజ్ మనకు ఒక ఫైల్స్ డైరెక్టరీస్ ఉన్నాయి. అందులో మన దగ్గర ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే డబుల్ యూస్ చేయాలి. ఫైల్ ఇందులో మీకు వాయిడ్స్ ఎన్ని ఉన్నాయి, క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్ని తీసుకెళ్ళిపోతుంది. WC అనకొండ ఇందులో ఇన్ని వాయిడ్స్ ఉన్నాయి. వాయిడ్స్, లైన్స్, క్యారెక్టర్స్. ఫస్ట్ వాయిడ్స్, తర్వాత లైన్స్, తర్వాత క్యారెక్టర్స్. ఇది ఫ్రెండ్స్ మన లైనక్స్ కమాండ్స్ పార్ట్ 2. ఇంకా మీకు బేసిక్ కమాండ్స్ అన్నీ కవర్ అయిపోయినాయి ఇందులో. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఏమైనా ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. లేదంటే కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ బటన్ మీద లైక్ ప్రెస్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కనుక డిస్లైక్ బటన్ ఉంది, దాని మీద డిస్లైక్ ప్రెస్ చేయండి. మీ కామెంట్స్ అనేది పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై.